దానికోసం వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నమాట. ఏం ఒరుగుతుంది? అదే కదా. ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేనే ఇచ్చాను అనుకోండి, నా పేరు చెప్పుకుంటారు. మధ్యలో త్రూ ప్రభుత్వం ద్వారా అయితే ఉంటది. లేదా ధనవంతుల మీద ఇప్పుడు ఒత్తిడి తెస్తారేమో ఈ అధికారుల ద్వారా. ఏమైనా నీ దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఉంది, నువ్వు గనక నలుగురిని ఎంచుకోకపోతే గనక మేము పంపిస్తాం 10 మందికి, వాళ్ళకి సంబంధించి అయ్యే ఖర్చులు పెట్టుకో. సరే అంతా వాళ్ళు అడిగిందంతా చేయక్కర్లేదు, కనీసం 10,000 25,000 ఇయ్యి, అట్ట ఇస్తే కనుక నీకు మార్గదర్శి కింద ఉంటావు, లేకపోతే కనుక గవర్నమెంట్ నిన్ను ఇబ్బంది పెడతది అని చెప్తారేమో, మేము ఊరుకోమంటారేమో. అప్పుడు అది దందా అవుతుంది. అప్పుడు వాళ్ళకి చిరాకేస్తుంది. ఇప్పటికే ప్రతి దానికి దాన్ని ఏమంటారు, విరాళం విరాళం విరాళం, ఈ అడుక్కోవడాలు ఏందో నాకు అర్థం కాల. అదే పైగా మళ్ళీ దీనికి జీరో పావర్టీ లక్ష్యం అనేది ఒకటి పెట్టుకున్నారు. అదే అనేది కాస్త అంటే ఇవన్నీ మనకేంటంటే సాధారణంగా స్వచ్ఛంద సంస్థలు మాట్లాడే ఉపన్యాసాలు అవన్నీ. స్వచ్ఛంద సంస్థలు మాట్లాడే మాటలు ప్రభుత్వాలు మాట్లాడుతుంటే తమ బాధ్యతలు వదిలేసి ఆడుతున్నటువంటి మాటల జూదంలాగా కనబడుతుంది ఇది. అదే ఫైనల్ గా మరి ఎంతవరకు తీసుకెళ్తారో, ఎంతవరకు ఉపయోగపడద్దో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ P4 కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రోజుకొక కొత్త రూపం అయితే చెందుతోంది. ఆగస్టుకి ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 5 లక్షల మంది బంగారు కుటుంబాలను తయారు చేయాలి అనేది. అంతేకాదు మార్గదర్శుల్ని ఎంపిక చేసే బాధ్యత, గుర్తించే బాధ్యత కూడా కలెక్టర్లకే మంత్రులకి పెట్టారు. ఇదే ఇందులో రేజ్ అవుతున్న డౌట్స్. సంక్షేమం అనేది పూర్తిగా ప్రభుత్వం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోతుంది.